So today I am going to discuss the history of Guptas. గుప్తుల చరిత్ర గురించి మనం ఈరోజు చర్చించబోతున్నాం. ముఖ్యంగా గుప్తుల చరిత్రకు ఆధారాల్లో సాహిత్య ఆధారాలు కావచ్చు, నాణాలు, పురావస్తు ఆధారాల్లో భాగంగా నాణాలు మరియు శాసనాల గురించి మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా వీరి యొక్క రాజకీయ చరిత్రతో పాటు ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత, సాంస్కృతిక అంశాలను అంచనా వేయాల్సిన అవసరం ఉంది. నాటి సమాజం ఎలా ఉంది, నాటి ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, ఆనాటి పరిపాలనా పరిస్థితులు, ముఖ్యంగా పరిపాలనా యంత్రాంగం ఎలా ఉంది, బ్యూరోక్రాట్స్ ఆర్ బ్యూరోక్రసీ అండ్ ద సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎటువంటి పరిపాలనా వ్యవస్థ, కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థ లేదా వికేంద్రీకరణ పాలన, రైట్, సెంట్రలైజ్డ్ ఆర్ డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్, వీటి గురించి మనం చర్చించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ గుప్తన్ ఏజ్ ఇస్ గోల్డెన్ ఏజ్ ఫర్ ద వేరియస్ సెక్టార్స్ లైక్ ఫర్ ద ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, రైట్, వాస్తు రంగంలో సాధించిన ప్రగతి మరియు గొప్ప అభివృద్ధి గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక రంగంలో సాధించిన ప్రగతి, వీటి గురించి మనం చర్చించాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుప్తుల చరిత్రకు ఆధారాలు ఏంటి, వీటి గురించి మనం చూద్దాం. గుప్తుల చరిత్రకు ఆధారాలు మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. సో దేర్ ఆర్ 3 types of sources to know about the history of Guptas. Number 1, literary source, and number 2, epigraphical sources, and number 3, numismatics. See, సాహిత్యాధారాలు, శాసనాధారాలు మరియు నాణాలు, వీటి గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, హిస్టరీ ఈజ్ అ డిసిప్లైన్ విచ్ స్టడీ అ పాస్ట్ త్రూ లిటరరీ సోర్సెస్ ఆర్ త్రూ లిటరేచర్. సాహిత్యం ద్వారా గతాన్ని అధ్యయనం చేసేది చరిత్ర అయితే, నెక్స్ట్ శాసనాలు మరియు నాణాలు, పురావస్తు తవ్వకాల్లో లభ్యమైన నాణాలు కావచ్చు, శాసనాల ద్వారా గతాన్ని అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఆర్కియాలజీ, దట్ ఈజ్ పురావస్తు శాస్త్రం అంటుంటాం. పురావస్తు శాస్త్రం, హిస్టరీ అండ్ ఆర్కియాలజికల్ సోర్సెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెయిన్లీ ద లిటరరీ వర్క్ and next inscriptions and coins. And let us see, Guptas created a vast empire from Kashmir in the north till the river Narmada in the south, and then Bay of Bengal in the east and Arabian Sea in the west. So these are the boundaries of Guptan Empire and the vast geographical extent of Guptan Empire. సో వీటి గురించి మనం చర్చించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్సెస్ ఏంటి, గుప్తుల యొక్క చరిత్రకు ఆధారాలు ఏంటి, ఆ ఆధారాల గురించి మనం కూలంకుషంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. సో లెట్ us see. ఫస్ట్, లిటరరీ సోర్సెస్, లిటరరీ వర్క్ ఆర్ లిటరరీ సోర్సెస్, సాహిత్యాధారాలు అంటాం వీటిని తెలుగులో. సాహిత్యాధారాలు, లిటరరీ సోర్సెస్. సో ఆయా పండితులు, కవులు రచించిన గ్రంథాలు, ముఖ్యంగా కామాంధకుడు రచించిన నీతిసారం, కామాంధకాస్ నీతిసారం, కామాంధకుడు నీతిసారం అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించారు. సంస్కృతం అనేది గుప్తుల యొక్క రాజభాష, అధికార భాష. మరియు కామాంధకుడు నీతిసారాన్ని రచించాడు. నీతి మీన్స్ రాజనీతి. రాజనీతి మీన్స్ దిస్ బుక్ త్రో లైట్ ఆన్ ద అడ్మినిస్ట్రేషన్. గుప్తుల యొక్క పరిపాలన గురించి తెలియజేస్తున్న గ్రంథం నీతిసారం, పరిపాలన, వెరీ ఇంపార్టెంట్. రైట్, ద అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ ఆఫ్ Guptas are mentioned in Kamandaka's Nithisara. So this is a very important source which throws light on the administrative policies and administrative structure and setup of Guptas. And next, number 2,
Vajjika wrote Kaumidi mahotsavam. Vajjika wrote Kaumidi mahotsavam. And this Vajjika's Kaumidi mahotsavam describes the coronation or crowning ceremony of Chandragupta. చంద్రగుప్తుడి యొక్క పట్టాభిషేకం గురించి తెలియజేస్తూ వజ్జికుడు రచించిన కౌముది మహోత్సవం అనే గ్రంథం అద్భుతమైన విశేషాలను తెలియజేస్తోంది. చంద్రగుప్తుడు మౌర్యుడు ఏ విధంగా పట్టాభిషేకం చేస్తున్నాడు, గుప్త శకాన్ని ఎలా స్థాపించాడు, మరియు పట్టాభిషేకంలో చోటు చేసుకున్న ముఖ్యాంశాలు ఏంటి, ముఖ్య పరిణామాలు ఏంటి, వీటన్నిటి గురించి వజ్జికుడు అనే కవి రచించిన కౌముది మహోత్సవం అనే గ్రంథం తెలియజేస్తోంది. నెక్స్ట్ అనదర్ సోర్స్ శూద్రక రోట్ మృచ్ఛకటిక వెరీ వెరీ ఇంపార్టెంట్. మృచ్ఛకటికం శూద్రకుడు అనే కవి రచించిన మృచ్ఛకటికం అనే గ్రంథం. ఇట్స్ a play, and Sudraka was a playwright, and he beautifully played a drama, that is Mjrichhakatikam, in which he describes the love and marriage of a Brahmin Charudatta with a prostitute Vasantasena. ఒక బ్రాహ్మణుడు చారుదత్తుడు వసంతసేన అనే ఒక వేశ్యపై మనసు పారేసుకోవడం జరిగింది. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి చివరికి ఆమెను వివాహమాడే వైనాన్ని శూద్రకుడు తెలియజేస్తున్నాడు. మృచ్ఛకటికం అనే గ్రంథంలో చారుదత్త అనే బ్రాహ్మణుడు, సో ద లవ్ ఆఫ్ చారుదత్త అండ్ వసంతసేన ప్రాస్టిట్యూట్, వసంతసేన అనే ఒక వేశ్యపై ఆయన మనసు పారేసుకోవడం, రైట్, పీకల్లోతు ప్రేమలో మునిగిపోవడం అనేది ఈ శూద్రకుడు రచించిన మృచ్ఛకటికం అనే గ్రంథం తెలియజేస్తుంది. సో శూద్రకాస్ మృచ్ఛకటిక describes the love and romantic and erotic scenes of a Brahmin Charudatta and a prostitute Vasantasena. Right. Next, Basa wrote Swapna Vasavadatta. Name of the book written by Basa. బాసుడు అనే కవి రచించిన స్వప్న వాసవదత్త. వాసవీదేవి యొక్క స్వప్నము కళ గురించి తెలియజేస్తూ గ్రంథాన్ని రచించాడు. రాణిగారి కళ. సో డ్రీమ్ ఆఫ్ ఎ క్వీన్ వాసవీదేవి మెన్షన్ ఇన్ ద బుక్ స్వప్న వాసవదత్త, ఆథర్డ్ బై బాసా. నెక్స్ట్ Vijhakadatta wrote two books. One is Devi Chandraguptam, another one is Mudra Rakshasam. Mudra Rakshasam is a reference of Mauryas, major reference of Mauryas. Describes the ending of Mauryas, the beginning of Mauryas and the ending of Nandas. At the same time, Devi Chandraguptam, name of the book written by Vijhakadatta. This book describes the wedding eve of Dhruva Devi with Chandragupta II. రెండవ చంద్రగుప్తుడు ధ్రువాదేవిని వివాహమాడే అంశాన్ని, ఆ సన్నివేశాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు విశాఖదత్తుడు. సో ద బుక్ త్రో లైట్ ఆన్ ద వెడ్డింగ్ ఈవ్ ఆర్ మ్యారేజ్ సెరమనీ ఆఫ్ Chandragupta Vikramaditya with Dhruva Devi. Chandragupta Vikramaditya weds Dhruva Devi, and this is the main content of Vijhakadatta's Devi Chandraguptam. And this book also focused the social conditions, the social structure. Brahmana, Kshatriya, Vaishya, Sudra and Panchamas are mainly untouchables. Asprusha
ఆర్ అంటరాని వారు అంటుంటాం. వారి గురించి కూడా ఇది తెలియజేస్తుంది విశాఖదత్తుడు యొక్క దేవి చంద్రగుప్తం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ టు నో అబౌట్ ద మౌర్యన్ హిస్టరీ, గుప్తన్ హిస్టరీ. సోమదేవాస్ కథాసరిస్సాగరం, కథాసరిస్సాగరం. Somadeva wrote a book, Kathasarisaagaram. Was not contemporary to Guptas, right? Lived in 11th century AD, and he wrote a book, Kathasarisaagaram, through describing the trading activities and the spread of Indian culture towards Southeast Asian countries, Southeast Asia. అంటే ఆగ్నేయ ఆసియా దేశాలకు భారతీయ సంస్కృతి ఏ విధంగా విస్తరించింది గుప్తుల కాలంలో అనేదాన్ని చాలా వివరణ ఇస్తున్నాడు, రైట్? హీ గేవ్ ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, టూ మచ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద వైడ్ స్ప్రెడ్ ఆఫ్ ఇండియన్ కల్చర్ టువర్డ్స్ ద సౌత్ ఈస్ట్ ఏషియా. So this is also very very important source to know about the Indian culture during the period of Guptas and the spread of this Indian culture towards Southeast Asia, right? Somadeva's Kathasarisaagaram. So these are the main sources. And one more book, the account of a Chinese Buddhist pilgrim visited the court of Chandragupta Vikramaditya or Chandragupta II, Fahian wrote a book, Fukuoki, the history of the records of Buddhist kingdoms, in which he mentioned the deplorable conditions of law and order and the heinous life, pathetic and miserable conditions of untouchables, along with the caste system. So this can be added. Fahian, a Chinese Buddhist pilgrim in the court of Chandragupta Vikramaditya. ఫాహియాన్ అనే ఒక చైనా నుంచి బౌద్ధ మత యాత్రికుడు భారతదేశానికి సందర్శించాడు. ఆనాడు గుప్తులు పరిపాలిస్తున్నారు. గుప్త రాజైన చంద్రగుప్త విక్రమాదిత్యుడు లేదా రెండవ చంద్రగుప్తుడు పరిపాలిస్తున్నాడు. సో హీ రిసైడెడ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త విక్రమాదిత్య ఫ్రమ్ 399 AD to 414 AD. Around 15 years he was in the court of Chandragupta Vikramaditya, and he described the greatness of Chandragupta Vikramaditya and his military achievements, but the main focus on the spread of Buddhism and the status of Buddhism, and mainly the caste system, కుల వ్యవస్థ గురించి వివరిస్తున్నాడు ఫూకువోకి అనే గ్రంథంలో, రైట్? నేమ్ ఆఫ్ ద బుక్ describing the history of the records of Buddhist kingdoms. బౌద్ధ మతాన్ని అనుసరించిన దేశాల గురించి, బౌద్ధ మతాన్ని విస్తరించిన దేశాల గురించి తెలియజేస్తూ గ్రంథాన్ని రచించాడు. ఇందులో కుల వ్యవస్థ బీజాల గురించి వివరించాడు. గుప్తుల కాలంలో కుల వ్యవస్థ ఎంత హీనంగా ప్రారంభమైందంటే, ఎంత హీనంగా నాటుకుపోయిందంటే, ఈ కుల వ్యవస్థలో సామాజిక అసమానత్వం కనిపిస్తోంది అంటున్నాడు. సోషియో ఇన్ఈక్వాలిటీస్ అండ్ ద స్టేటస్ ఆఫ్ అన్టచబుల్స్ వాజ్ సో pathetic and miserable according to Fahian's Fukuoki. So this is very very important. So caste system and the status of untouchability, అంటరానితనం, రైట్? అస్పృశ్యత గురించి తెలియజేస్తూ రచించాడు. సో దీస్ ఆర్ ద మెయిన్ లిటరరీ సోర్సెస్. అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ దిస్, పురాణాస్ ఆర్ హైపోథెటికల్ టెక్స్ట్ ఆర్ sacred text of Vedic practices or Hindus, and Puranas describes the genealogy or the history of family tree, the study of family tree, and the number of rulers of Guptas. గుప్తుల కాలంలో పాలకులు, వారి యొక్క వివరాలు, వారి యొక్క వంశ చరిత్ర
ఇవన్నీ ఇందులో పురాణాల్లో ప్రస్తావించబడింది. విష్ణు పురాణం, మత్స్య పురాణం, గరుడ పురాణం, స్కంద పురాణం, వాయు పురాణం. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సోర్సెస్ టు నో అబౌట్ ద జీనియాలజీ ఆఫ్ Guptas or the rulers of Guptas. And Puranas describes Guptas in a chronological order, one after another. And this is the main source to know about the political history of Guptas. And Guptas were the last rulers. Guptans were the last rulers mentioned in the Puranas. పురాణాల్లో ప్రస్తావించబడిన చివరి వంశం గుప్తుల వంశం. చివరి వారు గుప్తులు అనేది మనం గుర్తుంచుకోవాలి. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ లిటరరీ సోర్సెస్. సో ద ఫైనల్ కంపైలేషన్ ఆఫ్ ద వేదిక్ టెక్స్ట్ ఆర్ పురాణాస్ కెన్ బి సీన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ గుప్తాస్. గుప్తుల కాలంలో ఈ వేద గ్రంథాలు కావచ్చు మరియు పురాణాలు కావచ్చు, వీటి యొక్క తుది సంకలనం అనేది మనం చూడొచ్చు. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లిటరరీ సోర్సెస్. నెక్స్ట్ అవర్ డిస్కషన్ ఆన్ ఎపిగ్రఫికల్ సోర్సెస్. ఎపిగ్రఫీ మీన్స్ ద స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. ఇన్స్క్రిప్షన్స్ శాసనాల అధ్యయనాన్నే ఎపిగ్రఫీ అని పిలుస్తాం. శాసనాల గురించి అధ్యయనం చేయు శాఖను ఎపిగ్రఫీ అంటాం. మరి ఆ శాసనాలు ఎవరు వేశారు, ఎవరి కాలంలో ఏ శాసనాలు వేయబడ్డాయి, మరి ఆ శాసనాలు అందిస్తున్న సమాచారం ఏంటి, రైట్. పరిపాలన సమాచారం కావచ్చు, సైనిక విజయాల గురించి కావచ్చు, రాజుల యొక్క గొప్పతనం కావచ్చు, రాజులు చేసిన దాన ధర్మాల గురించి కావచ్చు, ఇలాంటి పలు రకాల సమాచారాన్ని మనకు శాసనాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి పురావస్తు తవ్వకాల్లో కనుగొనబడిన ఈ కొన్ని శాసనాల ద్వారా గుప్తుల యొక్క నాటి సామాజిక, ఆర్థిక, పరిపాలన, సాంస్కృతిక అంశాలను మనం అవగతం చేసుకోవచ్చు. రైట్. సో దిస్ ఎపిగ్రఫికల్ సోర్సెస్ ఆర్ ఎనేబుల్ టు ద హిస్టారియన్స్ టు నో అబౌట్ ద బ్రీఫ్ డీటెయిల్స్ ఆఫ్ ద ఏన్షియంట్ క్లాసికల్ పాస్ట్. Particularly Guptan inscriptions are very very important. So the various rulers of Guptas, Samudragupta, Chandragupta Vikramaditya, Chandragupta II, and then Kumaragupta, right, next Skandagupta, Bhanugupta, Prabhavati Gupta and Yashovarman. They issued so many inscriptions. They gave many inscriptions talking about the various policies of Guptas, administrative policies, economic policies, and their donations to the priestly class association. And Yashovarman, he was not a Guptan ruler, but soon after the decline of Guptas, the North India was under the control of Yashovarman, and Yashovarman had given an inscription which talks about the history of Guptas. Right, let us discuss one after another. First, Samudragupta's inscription. సముద్రగుప్తుని యొక్క శాసనాలు దేని గురించి తెలియజేస్తున్నాయి అనేది మనం చర్చించుకుందాం. సముద్రగుప్తుడు పలు శాసనాలు వేయించాడు. అంటే ఇరాన్ ప్రశస్తి, అలహాబాద్ ప్రశస్తి, రైట్, అదేవిధంగా నలంద తామ్ర శిలాశాసనం, గయా తామ్ర శిలాశాసనం, ఇలాంటి 2 రకాల శాసనాలను వేయిస్తున్నాడు. మనం చెప్పుకున్నాం, శాసనాలు వాటిలో ఉన్న అంశాన్ని, వాటిలో ఉన్న కంటెంట్ని ఆధారంగా చేసుకొని, ఆ శాసనాల్లో లిఖించబడిన అంశాన్ని ఆధారంగా చేసుకొని శాసనాలను 2 భాగాలుగా విభజించవచ్చు. రైట్. 1 ప్రశస్తి, 2 దాన శాసనాలు. ప్రశస్తి అనగా పొగడ్తలతో, చలోక్తులతో, ఉపమానాలతో రాజు యొక్క గొప్పతనాన్ని పొగుడుకుంటూ రాజు యొక్క సైనిక విజయాల గురించి గొప్పగా తెలియజేస్తూ రాసే శాసనాలనే ప్రశస్తి అంటాం. ప్రశస్తి అనే పదంలోనే ప్రశంస అనే అర్థం వస్తుంది, పొగడ్త అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ దాన శాసనాల గురించి మాట్లాడుకుంటే ల్యాండ్ చార్టర్స్. ఇవి రాజు తమ యొక్క అనుయాయులకి, తమకు సేవ చేసిన వారికి కావచ్చు, మరియు ముఖ్యంగా పురోహిత వర్గానికి, బ్రాహ్మణులు కావచ్చు లేదా బౌద్ధ పండితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ విధంగా పురోహిత వర్గానికి చేసే దానాలు దాన శాసనాల రూపంలో వేయబడుతున్నాయి. ఆ దానాల గురించి తెలియజేస్తూ దాన శాసనాలు
రైట్. బౌద్ధ విహారాలకు దానాలు చేస్తున్నారు, అదేవిధంగా బ్రాహ్మణులకు అగ్రహారాలు దానాలు చేస్తున్నారు. ఈ విధంగా పలు దానాల గురించి శాసనాలు తెలియజేస్తున్నాయి. వాటినే దాన శాసనాలు, ఇంగ్లీష్లో ల్యాండ్ చార్టర్స్ అంటాం. సో దెర్ ఆర్ 2 types of inscriptions based on the content of the inscription. Right. One is eulogy. Eulogy means praising the king, and number 2 is land charter. Land charter means the donations of the kings. Okay, and let us see Samudragupta gave 4 inscriptions, and 2 are eulogy, and the rest of 2 remaining 2 are land charters. ప్రశస్తి, 2 ప్రశస్తులు వేయించాడు, 2 దాన శాసనాలు వేయించాడు. ప్రశస్తుల గురించి మాట్లాడుకుంటే ఎరాన్ ప్రశస్తి, ఇది మధ్యప్రదేశ్లో కలదు. సో మధ్యప్రదేశ్, ఇండియా. ఎరాన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. అండ్ దిస్ ఇన్స్క్రిప్షన్ టాక్స్ the greatness of the king and the great achievements of the king. రాజు యొక్క గొప్పతనం గురించి గొప్పగా తెలియజేస్తుంది ఎరాన్ ప్రశస్తి. రైట్. సముద్రగుప్తుని యొక్క ఎరాన్ ప్రశస్తి మధ్యప్రదేశ్లో కలదు. ఎరాన్ అనే ప్రాంతం మధ్యప్రదేశ్లో కలదు. అక్కడ సముద్రగుప్తుని యొక్క శాసనం లభ్యమైంది. ఈ శాసనం సముద్రగుప్తుని యొక్క వీర విజయాలు, సముద్రగుప్తుని యొక్క గొప్పతనం, సముద్రగుప్తుడి యొక్క గొప్ప ధీర లక్షణాల గురించి, వీర లక్షణాల గురించి తెలియజేస్తుంది. సో ద ఇన్స్క్రిప్షన్ టాక్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద కింగ్ అండ్ ద మిలిటరీ అచీవ్మెంట్స్ అండ్ ద ఫెరోషియస్ అండ్ ఫార్మడబుల్ నేచర్ ఆఫ్ ద కింగ్. ఓకే, అండ్ ద గ్రేట్ స్కిల్ ఆఫ్ warfare, art of warfare, exposed by Samudragupta, was mentioned in Eran Prashasti. Right. Next, number 2, Allahabad Prashasti. This is also very, very important. Allahabad Prashasti. Allahabad is located in Uttar Pradesh. So here, Samudragupta gave a prashasti or an eulogy, but this prashasti was written by his Sandivigraha, his Minister of External Affairs, Hari Sena. Very, very important. Hari Sena was a court poet and officer of Samudragupta, authored the inscription at Allahabad. Allahabad prashastini ఎవరు వేయిస్తున్నాడు? సముద్రగుప్తుడు వేయించాడు. దాన్ని లిఖించింది ఎవరు? ఆథర్ ఆఫ్ అలహాబాద్ ప్రశస్తి వాజ్ హరిసేన. హరిసేన వాజ్ ఫ్లోరిష్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ సముద్రగుప్త యాజ్ అ గ్రేట్ పండిట్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కాల్డ్ సంధి విగ్రహ అంటాం ఇతన్ని. సంధి విగ్రహ అంటే సంధి విగ్రహుడు, సంధి విగ్రహ. రైట్. సంధి మీన్స్ ద వన్ who played diplomacy or friendly alliance with the neighbor states. సంధి విగ్రహ, విదేశాలతో మంచి దౌత్య సంబంధాలను కలిగి ఉన్నవాడు, దౌత్య సంబంధాలను జరిపేవాడు. అందుకే అతన్ని విదేశాంగ మంత్రి అంటాం. సో ప్రెజెంట్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఆర్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఓకే, సో ఆ పదవినే సంధి విగ్రహ అనేవారు గుప్తుల కాలంలో. ఆ పదవిని అలంకరించిన సముద్రగుప్తుడి యొక్క మంత్రి ఎవరు? సముద్రగుప్తుడి యొక్క ఆస్థాన పండితుడు ఎవరు? హరిసేనుడు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూ. హరిసేన occupied the role of Sandhi Vigraha and he played diplomatic relations with the neighbor states or foreign states. So he wrote Allahabad inscription which talks about the great achievements of Samudragupta. సముద్రగుప్తుని యొక్క గొప్ప సైనిక విజయాల గురించి తెలియజేస్తూ అలహాబాద్ ఇన్స్క్రిప్షన్, అలహాబాద్ ప్రశస్తిని వేయించడం జరిగింది హరిసేనుడు. నెక్స్ట్ 2 more ల్యాండ్ చార్టర్స్. ప్రశస్తులు లేదా యూలజీ గురించి మనం చూసాం. రైట్, వి డిస్కస్డ్ అబౌట్ యూలజీ ఆర్ ప్రశస్తి. అండ్ కమింగ్ టు ల్యాండ్ చార్టర్స్లో నెంబర్ 1 నలందా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. నలందా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాపర్ ప్లేట్ inscription.
Nalanda copper plate inscription is founded at Bihar, నలంద ప్రాంతంలో తామ్ర శిలాశాసనం లభ్యమైంది. సముద్రగుప్తుని యొక్క తామ్ర శిలాశాసనం లభ్యమైంది. దీని ప్రకారం నలంద ప్రాంతంలో బ్రాహ్మణులకు బౌద్ధ పండితులకు ఇతడు అగ్రహారాలు అనే భూములు దానం చేస్తున్నాడు. అగ్రహారాలు విరివిగా దానం చేస్తున్నట్టు తెలుస్తోంది. సో బ్రాహ్మణ పండితులకు నలంద ప్రాంతంలో అగ్రహారాలను దానం చేస్తూ నలంద తామ్ర శిలాశాసనాన్ని వేయించాడు. అదేవిధంగా నెంబర్ 2 గయా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. గయా తామ్ర శిలాశాసనం or Gaya copper plate inscription. It's very important. Gaya is also located in Bihar, like Nalanda in Bihar, and Gaya is also in Bihar. And here Gaya copper plate inscription describes the huge donations of Samudragupta for making a vihara for the Buddhist monks, residence for the Buddhist monk. Actually this vihara was built by Mahameghavarma, a Sri Lankan king, a Ceylonese king. Mahameghavarma built a vihara at Gaya in Bihar, and for the maintenance of this vihara, according to the Gaya copper plate inscription, Samudragupta donated a village for the maintenance of a vihara, a Buddhist vihara. బౌద్ధ విహారాన్ని నిర్వహించేందుకు గాను, బాగా పటిష్టంగా దాన్ని నిర్వహించేందుకు గాను ఒక గ్రామాన్ని బౌద్ధ విహారం కోసం దానం చేసినట్లు గయా తామ్ర శిలాశాసనం తెలియజేస్తుంది. సో గయా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ డిస్క్రైబ్స్ ద డొనేషన్ ఆఫ్ సముద్రగుప్త టు శ్రీలంకన్ కింగ్ మహామేఘవర్మ ఫార్ ద ఎఫెక్టివ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద విహార. Actually the vihara was built by Sri Lankan king. So for the effective maintenance of this vihara, Samudragupta donated a village. Okay, so this is the main content of this copper plate inscription. So these 2 copper plate inscriptions are land charters, dana shashnalu ani perkontam. Next, Chandragupta II's inscription. Chandragupta II is also known as Chandragupta విక్రమాదిత్యుడు అని కూడా పిలుస్తాం, రెండవ చంద్రగుప్తుని. ఇతడి యొక్క శాసనాల గురించి మనం మాట్లాడుకుందాం. మొట్టమొదట గమనించండి, ఇక్కడ దిస్ ఈజ్ మెహరౌలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మెహరౌలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. మెహరౌలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. మెహరౌలి ఇనుపస్తంభ శాసనం, దీన్నే మెహరౌలి ఇనుపస్తంభ శాసనం అంటాం. ఇది ప్రస్తుత ఢిల్లీ కుతుబ్ మినార్ సమీపంలో ఉంది. కుతుబ్ మినార్, ఢిల్లీ. ఢిల్లీని ప్రాచీన కాలంలో ఇంద్రప్రస్థ హస్తినాపుర అని పిలిచేవారు. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో తోమార వంశానికి చెందిన ఒక పాలకుడు అనంగపాలుడు ఢిల్లీకాపురం అనే ఒక నగరాన్ని నిర్మించాడు. దాని చుట్టూ ఢిల్లీ సుల్తానులు మెహరౌలి, సిరి, తుగ్లకాబాద్, జహాంపనా, ఫిరోజాబాద్, దీన్పనా, షాజహానాబాద్ ఇలాంటి పలు నగరాలు నిర్మించి ఢిల్లీని ఒక మహత్తరమైన నగరంగా తీర్చిదిద్దారు. రైట్. సో అటువంటి ఢిల్లీలో కుతుబుద్దీన్ ఐబక్ తదనంతర కాలంలో అక్కడ ఒక అద్భుతమైన కుతుబ్ మినార్ని నిర్మించాడు. దాని సమీపంలోనే ఈ మెహరౌలి ఐరన్ పిల్లర్స్ ఇన్స్క్రిప్షన్ ఉంది. మెహరౌలి ఇనుప స్తంభ శాసనాన్ని ఎవరు వేయించారు? రెండవ చంద్రగుప్తుడు లేదా చంద్రగుప్త విక్రమాదిత్యుడు. ఇది ఎవరి విజయాల గురించి తెలియజేస్తుంది? చంద్రగుప్త విక్రమాదిత్యుడు యొక్క విజయాల గురించి తెలియజేస్తుంది. అండ్ దిస్ ఈజ్ ప్యూర్లీ an iron pillar inscription, right? So the greatness of this inscription, though the pillar is an open sky for a decade, for many centuries, more than 1600 years, but
వితౌట్ డికేడ్ అండ్ రస్ట్, the open sky, in a hot condition, in extreme cold conditions, and a different climatic conditions. Till today, this iron pillar inscription is not decayed and rust. That is the greatness of the metallurgical excellence possessed by our ancestor Guptas. గుప్తులు లోహ పరిజ్ఞానంలో సాధించిన ప్రగతి గురించి తెలియజేస్తుంది ఈ మెహ్రౌలి ఇనుప స్తంభ శాసనం. ఎంత గొప్ప శాసనం అంటే 1600 సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరకుండా, తుప్పు పట్టకుండా, ఎటువంటి పగుళ్ళు ఏర్పడకుండా నేటికి అది సజావుగా అలాగే ఉందంటే లోహ పరిజ్ఞానంలో గుప్తులు సాధించిన ప్రగతికి ఇది ఒక గీటురాయిగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. రైట్. సో వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ క్రాక్స్ ఆర్ డికేడ్ ఆర్ రస్ట్, దిస్ ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ టిల్ టుడే ఇట్ ఈస్ సేఫ్ ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్, హాట్ కండిషన్స్ and different climatic conditions in the open sky. రైట్. బాహ్య వాతావరణంలో ఉండి ఇంత గొప్పగా నేటికి అది ఉందంటే ఇది గుప్తులు లోహ పరిజ్ఞానంలో సాగించిన ప్రగతికి చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇనుప స్తంభ శాసనం, మెహ్రౌలి, ఢిల్లీ. ఈ ఇనుప స్తంభ శాసనం 2వ చంద్రగుప్తుడి యొక్క లేదా చంద్రగుప్త విక్రమాదిత్యుడి యొక్క వీర విజయాల గురించి, సైనిక విజయాల గురించి, వీరత్వాన్ని, ధీరత్వాన్ని, శూరత్వాన్ని తెలియజేస్తోంది ఇన్స్క్రిప్షన్. దీని మీదే రాశాడు మొత్తం ఇన్స్క్రిప్షన్, ఈ స్తంభం మీదే రాయడం జరిగింది. సో ద హైట్ ఈజ్ 23 feet అండ్ ఇట్ వెయిస్ మోర్ దాన్ 6 tons. 23 అడుగుల ఎత్తు, 6 టన్నుల బరువు కలిగి ఉంది. చూడండి. మెహ్రౌలి ఈజ్ ఎ ప్లేస్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ. ఓకే. నెక్స్ట్, Skandagupta's inscriptions. Skandagupta issued 2 inscriptions. One is Junagadh inscription. Right. Junagadh ప్రాంతంలో స్కందగుప్తుడు వేయించిన శాసనం గుజరాత్లో లభ్యమైంది. సో దిస్ inscription describes the great and historic Sudarshana tank built by Mauryas and later got repaired by Ashoka and further was repaired by Rudradaman. And then 800 years after its construction, 800 years after 800 years of its construction, the Sudarshana tank was again repaired by Skandagupta, a Guptan ruler, Skandagupta, which was mentioned in Junagadh inscription. జునాగఢ్ ప్రాంతంలో చాలామంది శాసనాలు వేయించారు. అశోకుడు శాసనాలు వేయించాడు, అనంతరం రుద్రదమనుడు శాసనాలు వేయించాడు. శకరాజు రుద్రదమనుడు మొట్టమొదటి సంస్కృత శాసనాన్ని వేయించాడని చెప్పుకున్నాం. రైట్. అనంతరం ఈ స్కందగుప్తుడు, గుప్త పాలకుడు స్కందగుప్తుడు కూడా ఈ జునాగఢ్ శాసనాన్ని వేయించాడు. మరి ఈ జునాగఢ్లో వేయించబడిన ఈ శాసనం దేని గురించి ప్రస్తావిస్తోందంటే సుదర్శన తటాకం గురించి ప్రస్తావిస్తోంది. ముఖ్యంగా గమనిస్తే ఇక్కడ సుదర్శన తటాకాన్ని చంద్రగుప్త మౌర్యుడు దీన్ని నిర్మించాడు. తన యొక్క మేనలుడైన పుష్యగుప్తుడిచే నిర్మింపజేశాడు. మరి కతియావాడ్ గుజరాత్లో కలది ఇది. దీని గురించి వివరిస్తున్న అశోకుడి శాసనం కావచ్చు, జునాగఢ్ శాసనం, అశోకుడు దాన్ని మరమ్మతులు చేయించినట్లు తెలియజేశాడు. అనంతరం జునాగఢ్ శాసనంలో శక రుద్రదమనుడు దీన్ని అద్భుతంగా ఎటువంటి విష్టి భారాన్ని వేయకుండా, అంటే ఎటువంటి బాండెడ్ లేబర్ లేకుండా, వెట్టి చాకరీ చేయకుండా తానే స్వయంగా తన యొక్క డబ్బుతో దీన్ని పూర్తి స్థాయిలో మరమ్మతులు గావించినట్టు సుదర్శన తటాకం యొక్క చరిత్రను జునాగఢ్ శాసనంలో నమోదు చేశాడు. తదనంతరం దాదాపు దీని యొక్క నిర్మాణం 800 సంవత్సరాల అనంతరం
స్కందగుప్తుడు మళ్ళీ దాన్ని మరమ్మతులు గావిస్తున్నట్లు జునాగఢ్ శాసనంలో వేయించాడు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బితారీ inscription. Bitari is located in Uttar Pradesh. So this Bitari inscription describes the military achievements of Skandagupta and his victory over Huns. హూనుల మీద, హూనులు అంటుంటాం, హూనుల మీద స్కందగుప్తుడు సాధించిన వీర విజయాల గురించి బితారి శాసనం తెలియజేస్తోంది. మరి ఈ శాసనంలో హూనుల దండయాత్ర గురించి ప్రస్తావిస్తున్నాడు స్కందగుప్తుడు. స్కందగుప్తా డిస్క్రైబ్స్ ద ఇన్వేషన్స్ ఆఫ్ హూనాస్ ఆన్ గుప్తన్ ఎంపైర్ ఆన్ నలంద యూనివర్సిటీ. రైట్, హూనుల యొక్క దండయాత్ర, నలంద విశ్వవిద్యాలయాన్ని హూనులు ధ్వంసం చేయడం, రైట్, గుప్తా సామ్రాజ్యాన్ని పూర్తిగా క్షీణింపజేయడం అనేది మనకి స్కందగుప్తుడు బితారి శాసనంలో తెలియజేస్తున్నాడు. అయితే తాను తన యొక్క హయాంలో హూనుల్ని 2 సార్లు ఓడించినట్లు, పారద్రోలినట్టు బితారి శాసనంలో తెలియజేస్తున్నాడు స్కందగుప్తుడు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ భానుగుప్తాస్ ఇన్స్క్రిప్షన్. భానుగుప్తాస్ ఇన్స్క్రిప్షన్ గురించి మనం చర్చించుకుందాం, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎరాన్ ఇన్స్క్రిప్షన్ అంటున్నాం దీన్ని. ఎరాన్ ప్రాంతంలో, మధ్యప్రదేశ్లో ఎరాన్ ప్రాంతంలో వేయబడింది. అరౌండ్ 510 AD. క్రీస్తు శకం 510లో భానుగుప్తుడు ఎరాన్ ప్రాంతంలో ఒక శాసనాన్ని వేయించాడు. ఇది సతి గురించిన సమాచారాన్ని అందిస్తుంది. సతి సహగమనానికి సంబంధించిన మొట్టమొదటి శాసనాధారం ఏదంటే గుప్తరాజు భానుగుప్తుడు వేయించిన ఎరాన్ శాసనంగా చెప్పుకోవచ్చు. ఇందులో సంవత్సరం కూడా కనిపిస్తుంది. ఇది క్లియర్గా 510లో ఈ శాసనాన్ని వేయిస్తున్నట్లు, 510 ఆ ప్రాంతంలో సామాజిక దురాచారంగా సతి ఏ విధంగా ప్రబలింది అనేది కూడా ఇందులో చిత్రీకరించబడింది. ఈ విధంగా ద ఫస్ట్ ఎపిగ్రఫికల్ ఎవిడెన్స్ ఆఫ్ సతి వాజ్ మెన్షన్డ్ ఆన్ ఎరాన్ ఇన్స్క్రిప్షన్ ఇన్ ద ఇయర్ 510 AD బై భానుగుప్తా. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ భానుగుప్తాస్ ఇన్స్క్రిప్షన్. రైట్, అలాంగ్ విత్ ద సోషల్ ఈవిల్స్, బ్లైండ్ ప్రాక్టీసెస్, సతి అండ్ మెనీ blindfold activities are mentioned in this inscription. రైట్, సో అంతేకాకుండా ఇది పరిపాలన గురించి కూడా తెలియజేస్తుంది. రైట్, గుప్తుల యొక్క పరిపాలన, వంశక్రమం గురించి తెలియజేస్తూ, రాజుల క్రమాన్ని తెలియజేస్తూ, రైట్, ఇది ఏ విధంగా గుప్త సామ్రాజ్యం క్షీణిస్తుందో కూడా ఈ శాసనం తెలియజేస్తుంది. నెక్స్ట్ ప్రభావతి గుప్తా. ప్రభావతి గుప్తా ద డాటర్ ఆఫ్ చంద్రగుప్త విక్రమాదిత్య II ఆర్ చంద్రగుప్త II. 2వ చంద్రగుప్తుని యొక్క కుమార్తె అయిన ప్రభావతి గుప్తా ఒక శాసనాన్ని వేయిస్తోంది. పూనా ప్రాంతంలో లభ్యమైంది. ఇది పూనా శాసనం అని పిలుస్తాం, పూనా ప్రాంతంలో. దీనిని బట్టి మనకి అర్థమవుతున్న అంశం ఏంటంటే స్త్రీలు కూడా శాసనాలు వేయిస్తున్నారంటే స్త్రీలకు సాధికారత, స్త్రీలకు పూర్తి స్వేచ్ఛ, స్త్రీలకు అన్ని హక్కులు గుప్తుల కాలంలో ప్రసాదించబడ్డాయి అనేది మనకి స్పష్టంగా తేటతెల్లమవుతోంది. సో దిస్ ఈస్ ద డైరెక్ట్ ఇండికేషన్ ఆఫ్ ద విమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఫ్రీడమ్ అండ్ లిబర్టీ. రైట్, సో ప్రభావతి గుప్తాస్ ఇన్స్క్రిప్షన్ was founded at Pune, described the administrative policies of his father Chandragupta Vikramaditya and the welfare measures for the common weal taken by the Chandragupta Vikramaditya are mentioned. And next Yashovarman's inscription. Yashovarman inscription in 560 AD. Yashovarman gave an inscription describing the downfall or decline or the end of Guptan Empire. గుప్తుల రాజ్యం ఏ విధంగా అంతమవుతుందో తెలియజేస్తూ యశోవర్ముడు ఒక శాసనాన్ని వేయించాడు. రైట్, సో దీస్ ఆల్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ టాకింగ్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ గుప్తాస్ అండ్ ద వేరియస్ incidents during the period of Guptas, like the social issues and the economic issues and mainly the administrative setup. Okay, so this is very important segment. Everyone must remember these important sources of epigraphy, which is very helpful for the competitive exams. Thank you.